నేను మళ్ళీ చేస్తాను. ఉంటాను. బాయ్. ఒంటరిగా వచ్చావా? ఎక్కడికి వెళ్ళాలో చెప్పు. చెప్పమ్మా. కీ బ్యాటరీ ప్రాబ్లం అంటే మీరే చెక్ చేయాలి. 2 వారాల ముందే సర్వీస్ ఇచ్చాను. బండి స్టార్ట్ అవ్వకపోతే రోడ్లోనే ఉండాలా? నేను ఇక్కడ బస్ స్టాండ్ ముందే ఉన్నాను. మీరు ఏదో చేయండి, త్వరగా కాల్ చేయండి. అన్నయ్య, అన్నయ్య, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. మీ ఫోన్ ఇస్తారా? ఫోన్ ఇవ్వడం కుదరదు. అరే కుదరదని చెప్పానుగా. కీ నాట్ డిటెక్టెడ్. ఇది భలే ఉందే. హలో హలో, ఇదిగోండి. థ్యాంక్స్ అలాట్. హలో, ఇది హెల్ప్ చేద్దాం అనుకుంటే ఫోన్ పగలగొట్టేలా ఉన్నావే. ఇలా ఇవ్వు. అయ్యో, ఇలా చూడు, ఏడవద్దు. చూడు, నువ్వు ఫోన్ మెల్లగా ఇచ్చినా ఏం పర్వాలేదు. చూడు, ఏడవకు. 103 సార్. ఏడవద్దు, ఫోన్ మెల్లగా ఇచ్చినా పర్వాలేదు. ఇక్కడ సమస్య ఏంటి? సమస్య ఏం లేదు సార్. మీరు పెళ్లి చేసుకుని వెంటనే గొడవ పడుతున్నారా? అయ్యో, మేమేం పెళ్లి చేసుకోలేదు. నేను ఈ అమ్మాయిని ఇప్పుడే చూశాను. మరి ఈ అమ్మాయి ఎందుకని ఏడుస్తోంది? నేనేం ఏడిపించలేదు. ఎవరికో ఫోన్ చేసుకోవాలని నన్ను ఫోన్ అడిగింది, నేను ఇచ్చాను, అంతేగా. అలాగా అమ్మా? అంతేనా? తను నీతో ఏదైనా తప్పుగా నడుచుకున్నాడా? ఇలా చూడండి, అనవసరంగా నిందలు వేయకండి. ఎస్పీ రాజ్ కుమార్ గారు నాకు క్లోజ్ ఫ్రెండ్. ఎవరో? ఎస్పీ రాజ్ కుమార్. అయితే ఏం చేయమంటారు? నీ ఫ్రెండ్ ఎవరు ఏంటని నేను నిన్ను అడిగానా? అందరి దగ్గర ఒక కారణం ఉంటుంది. ఎస్పీ తెలుసు, డిఎస్పీ తెలుసు అంటే మేమందరం భయపడాలా ఏంటి? అలాగంతా భయపడేవాడిని కాదు ఈ పోలీసు, అర్థమైందా? అడుగుతున్నారుగా.
సార్ మనిషిని చూస్తే పెద్దింటి కుర్రోళ్ళ ఉన్నాడు. ఆ, ఇంతకు ముందు జరిగినట్టు మళ్ళీ జరగకూడదు. అలా అంటావా? జాగ్రత్తగా చూసి మాట్లాడండి. సరే నేను చూసుకుంటాను. ఇలా చూడమ్మా, నీ సమస్య ఏంటో చెప్పు. మీ అంకుల్ అనుకోనే చెప్పు. పర్వాలేదు సార్. సారీ అంకుల్. ఈ అన్న నాకు ఫోన్ ఇచ్చి హెల్ప్ చేశారు. విన్నారుగా? అయితే నువ్వెందుకు ఏడుస్తున్నావమ్మా? ఈరోజు నాకు పెళ్లి జరగాల్సిన రోజు, ఆ? కానీ పెళ్లి కొడుకు రాలేదు. ఇక్కడ త్రివేంద్రంలో ఉంటున్నాడు. అతనేదో పెద్ద సమస్యలో ఉన్నాడు అనుకుంటున్నాను. లేదంటే అతను ఈ విధంగా చెయ్యడు. వాడు పారిపోవడానికి కారణం తెలుసుకోవాలి కదా. నేను వాడిని కనిపెట్టాలి. ఓరి దేవుడా, ఏంటా సమస్య ఎక్కడికి వెళ్తుందే? నా మనసు చాలా బాధపడుతుంది సార్. నా మూడు దూకింది సార్. ఏంటి మూడోటయ్యావా? చూడమ్మా, మీ ఇంట్లో నాన్నగారిది గానీ ఇంకెవరిదైనా నెంబర్ ఉందా? నేను మాట్లాడతాను. నేను ఇంట్లో చెప్పేసి వచ్చాను. ఆ? ఆ? అమ్మా, ఒక పని చేయి, స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వు. పోలీసులో కంప్లైంట్ ఇవ్వాలంటే అక్కడే చేసేదిని కదా. ఎందుకని ఇంత దూరం రావాలి? కరెక్ట్ గా చెప్పావు. ఏంటయ్యా కరెక్ట్? నువ్వు చెప్పమ్మా. వాణ్ణి నేనే కనిపెడతాను అంకుల్. ఇలా చూడమ్మా, ఇప్పుడు నువ్వు మీ ఇంటికి తిరిగి వెళ్ళడమే మంచిదమ్మా. నా దగ్గర వాడు ఉండే అపార్ట్మెంట్ అడ్రస్ ఉంది. అక్కడికెళ్ళి నేను కనుక్కుంటాను. సిజీ నన్ను మోసం చేయడు. వాడి మీద నమ్మకం ఉంది. నాకు నమ్మకం ఉంది. నమ్మకం ఉంది. సార్ సిఐ సార్, లేదు సార్. వెంటనే కనిపెడదాం సార్. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా సార్. వల విసిరి వెతుకుతున్నాం సార్. పట్టుకోవా ఫోను. నేను చెప్పేది కాస్త వినమ్మా. ఎమ్మెల్యే తమ్ముడు కుదురు కనబడకుండా పోయింది. ఈ రోజు తనకు 17 ముగిసి రేపు 18 రాబోతుంది. అందువల్ల Happy ఏంటంటే హ్యాపీ బర్త్డే రేప్ సార్. ఇప్పుడు అదేనమ్మా సమస్య. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే పోలీస్ స్టేషన్ కి తిన్నగా వెళ్ళు. ఇక్కడే పక్కనే ఉందమ్మా పోలీస్ స్టేషన్. మనం వాడిని కనిపెడతాం. భయపడకు. ఇప్పుడు నాకు ఈ అర్జెంట్ కేసు రాకపోయి ఉంటే నేనే వాడిని కనిపెట్టేవాడిని. ఇలా చూడండి సార్, మీరు నాకు ఒక హెల్ప్ చేయగలరా? ఈ అమ్మాయిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో వదిలిపెడతారా? పద వెళ్దాం. వస్తానా సార్, వస్తాం. వాళ్ళని ఎలాగైనా కనిపెట్టాలయ్యా. ఎలాగైనా అది లేదు కేసును సార్. పూర్తి చేయాలి. తప్పకుండా సార్. అన్నయ్య, థ్యాంక్స్. అన్నయ్య, ఉమ్, నాకు ఒక హెల్ప్ చేస్తారా? నన్ను ఈ అడ్రస్లో డ్రాప్ చేస్తారా? ఇక్కడ వాళ్ళు చూస్తుంటే అంత సేఫ్గా లేదో అనుకుంటాను. కావాలంటే ఊబర్ బుక్ చేస్తాను. స్టేషన్ దగ్గరలోనే ఉంది. అక్కడికి వెళ్తే వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఓకే? హలో, చెప్పరా? రే సిద్ధు, నువ్వు ఇచ్చిన ప్రపోజల్ ఉంది కదా, అది అప్రూవల్ అయింది. ఆ? అది కన్ఫర్మ్ అయిందిరా. ఎప్పుడు? నాకు మీటింగ్ అయిపోయి ఇప్పుడే బయటకు వచ్చాను. నీ మెయిల్ కొంచెం చెక్ చేయి. వావ్, థ్యాంక్ గాడ్. రే, లాటరీ వచ్చిందిరా. పార్టీ కావాలి. ఎప్పుడు ఇస్తావు? అవన్నీ చేయొచ్చు, ముందు అవనివ్వు. ఓకే, ఓకేరా. థ్యాంక్స్ రా. ఉంటాను. సూపర్. హలో, నీ దగ్గర అడ్రస్ ఉందని చెప్పావుగా? ఆ, వచ్చి కూర్చో, నేను డ్రాప్ చేస్తాను. హలో, మెల్లగా క్లోజ్ చేయొచ్చుగా? సారీ అన్నయ్య, మా ఊర్లో జీపే ఎక్కువగా ఉంటుంది. ఆ. అలవాట్లో జరిగింది. యా, సారీ. ఈ బండిలో అన్ని మెల్లగా చేస్తే చాలు. ఆ? ఓకే. హలో, సీట్ బెల్ట్ వేసుకో. ఆ. ఏయ్, ఒక నిమిషం.
చూడు కొంచెం మెల్లగా లాగు, కొంచెం మెల్లగా. ఆ, ఇదిగో ఇలా మెల్లగా లాగి. ఓకే ఓకే. సెట్. ఆ? లేదు, మనం వెళ్దామన్నాను. ఓకే వెళ్దాం. అన్నయ్య, మీరు పెళ్లికి వెళ్ళొస్తున్నారా? కోటు వేసుకునేందుకు అడుగుతున్నావా? నేను ఒక పెళ్ళికి వెళ్ళేస్తున్నానులే. అవును, ఆ కుర్రాడు ఉండే ప్లేస్ నీకు తెలుసా? ఆ, ఫ్లాట్ అడ్రస్ మాత్రమే తెలుసు. ఆ. ఫోన్ ఆన్ అవని. ఆ, Hello, Moto. ఇది ఫ్లాట్ అడ్రస్. ఇది 10-15 కిలోమీటర్లు ఉంటుంది. కొంచెం టైం పడుతుంది. వెళ్దాం, నాకు ప్రాబ్లం లేదు. మ్. దాన్ని ఆఫ్ చేయి, మ్యాప్లో వేద్దాం. థ్యాంక్స్. హలో స్టెఫీ, నువ్వు ఎక్కడున్నావు? ఎలాంటి పని చేస్తున్నావు నువ్వు? నేను వచ్చేస్తాను. ఎందుకని ఫోన్ చేసి టార్చర్ చేస్తున్నారు? నేను వచ్చేస్తాను. నేను చావడానికి రాలేదు. ఎక్కడున్నావు ఇప్పుడు? ఇలా చూడు, ఇంకా నాకు కాల్ చేయకు. నేనే వచ్చేస్తాను చెప్పాను కదా. ఎక్కడున్నావో చెప్పమ్మా, లే. మేము అక్కడికి వస్తాం. ఇలాగే ఫోన్ ఇలా చేస్తా ఉంటే మాట్లాడితే ఏ ఏమని ప్రయోజనం అర్థం లేదు. స్టెఫీ? ఇలా చూడు, మీ నాన్నగారు ఇంతవరకు ఏమీ తినలేదు. నేను వచ్చేస్తాను. నువ్వు ఎందుకని టెన్షన్ అవుతున్నావు? రే, లెఫ్ట్ తీసుకోరా. లెఫ్టా? ఇప్పుడు ఎక్కడున్నావు చెప్పు స్టెఫీ. నేను తర్వాత కాల్ చేస్తా. హలో, ఇది నా చోటు, నేనుండే ఊరు. నేను ఏదో టెన్షన్లో అలా అనేసాను. సారీ. మ్యాప్ డైరెక్షన్ చూపిస్తే ఆ రూట్లోనే వెళ్ళాల్సిన అవసరం లేదు. నా ఊర్లో ఎక్కడికి ఎలా వెళ్ళాలో మ్యాప్ కంటే నాకు బాగా తెలుసు. అర్థమైందా? అన్నయ్య, నా సిచ్యువేషన్ మీకు తెలుసు కదా. హ్మ్. టెన్షన్లో అనేసాను. సారీ.